హాయ్ అండి. అందరికీ నమస్తే. నేను మీ గీత. ప్రియసఖుడు పార్ట్ 8 ఇది లాస్ట్ ఎపిసోడ్ అండి. స్టోరీలోకి వెళ్ళిపోదాం. నేను నా గోపితో మనస్ఫూర్తిగా మాట్లాడదామంటే కుదరడం లేదు. ఎప్పుడన్నా వీలు కుదిరితే మాట్లాడటానికి చాలా కష్టపడవలసి వస్తుంది. చుట్టూ ఎవరో ఒకరు ఉంటూనే ఉన్నారు. పెళ్ళైనప్పటి నుండి చూస్తున్నా. మా వాళ్ళంతా గోపిని చాలా చిన్నచూపు చూస్తున్నారు. వారు అలా చేయటం నాకు అస్సలు నచ్చడం లేదు. ఇదంతా మా తాతయ్యకు చెప్తే మా తాతయ్య వచ్చి అబ్బాయికి ఈ మధ్యనే కొత్తగా ఉద్యోగం వచ్చింది. కాబట్టి ఇన్ని రోజులు సెలవులు అంటే చాలా కష్టం. కాబట్టి అమ్మాయిను అంటూ ఆపేశారు. ఏంటి అమ్మాయిని వాడితో పంపమంటున్నారా? అమ్మాయి ఇక్కడ ఎంత గారాబంగా పెరిగిందో తెలిసి ఆ మాట అంటున్నారా అంటూ మా పెద్దనాన్న అన్నారు. గోపిని వాడు అని అనడం కూడా నాకు నచ్చలేదు. అమ్మాయిని పంపేది లేదు. అతను కూడా ఇక్కడే ఉంటాడు. ఇల్లరికం ఉంటాడు. ఉంది ఒక్కగానొక ఆడపిల్ల అంటూ వంతెన పాడారు మా బాబాయిలు. ఐశ్వర్యంలో పుట్టిన పిల్ల. ఆ పల్లెటూళ్ళలో ఎలా ఉంటుంది అంటూ మా పిన్ని వాళ్ళు కూడా అన్నారు. గోపికి మా తాతయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. ఈ సమస్య అటు ఇటు తిరిగి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. మహా నిర్ణయమే ఫైనల్ అంటూ ఈ 3 రోజులు గోపిని గౌరవంగా కూడా చూడలేదు. ఇంకిల్లరికం అంటేనా? ఆ ఊహే భయంకరంగా ఉంది మహాకు. నువ్వు ఎక్కడ ఉంటావో నీ ఇష్టం. అందరూ నన్నే చూస్తున్నారు నా నిర్ణయం కోసం. ఇక్కడే అంటాననుకున్నారు అందరూ. కానీ నేను మా ఆయనతో వెళ్తా అన్నా. అందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు నా నిర్ణయాన్ని చూసి. ఇంకొకటి ఏంటంటే నాకు ఈ ఆస్తి ఐశ్వర్యం అవసరం లేదు అంటూ నా మెడలో తాళిని తప్ప మిగిలినవన్నీ తీసి పక్కన పెట్టాను. ఇంకో విషయం, ఇప్పటి నుండి తను నా భర్త కాదు, నేనే తన భార్యను అన్నా కోపంగా. వాళ్ళకి విషయం అర్థమయ్యింది. ఇదంతా వాళ్ళు గోపిని తక్కువ చేసినందుకు జరిగిన పరిణామం అని. మీరు మా ఇంటికి రావాలంటే మాలాగే మామూలుగా రావాలి. అలా వచ్చిన పని అయితేనే మాతో పాటు మా ఇంటికి రండి. లేకపోతే మీ ఇష్టం అని అన్నాను. నేను ఇక్కడ ఉండడానికి ఒప్పుకోలేదని నాకు భారీగా కానుకలు ఇచ్చి పంపిద్దాం అనుకున్నారు. నేను దానికి కూడా ఒప్పుకోలేదు. సున్నితంగా తిరస్కరించాను. ఇంకా మరుసటి రోజు గోపి నేను అందరం కలిసి కారులో బయలుదేరాము గోపి వాళ్ళ ఇంటికి. కాసేపటి ప్రయాణం తర్వాత వాళ్ళ ఇంటికి చేరుకున్నాము. తర్వాత రోజు గోపితో మనస్ఫూర్తిగా మాట్లాడ్డాను. గోపి కూడా చిన్నప్పటి నుండి కూడా నేను నిన్ను బాగా ఆరాధించేవాడిని. ఎప్పుడూ నీకు నేను చెప్పలేదు. ఎప్పుడూ కూడా నిన్ను చూస్తే మా అమ్మని చూసినట్టే ఉంటుంది. అసలు నీ పెళ్ళికి రావటం కూడా నాకు ఇష్టం లేదు. ఆఖరిసారైనా నిన్ను చూద్దామని వచ్చాను. నా అదృష్టం కొద్దీ ఆ పెళ్ళి ఆగిపోయింది. నీ మెడలో తాళి కట్టాను. ఇప్పటికీ ఇది కళా నిజమా అనిపిస్తుంది. ఆ మాటలు విని వెంటనే మహాలక్ష్మి గోపి ఒడిలో ఒదిగిపోయింది. ఈలోపే వాళ్ళ నాన్నమ్మ కూడా వచ్చింది. వాళ్ళ నాన్నమ్మని గట్టిగా హత్తుకుంది. మహాలక్ష్మి పంతులు గారితో ముహూర్తం పెట్టించాను. రేపే మీకు కార్యమని చెప్పింది. నాకు వెంటనే సిగ్గు ముంచుకొచ్చింది. ఆ రోజు రాత్రి గోపి ఒడిలో హాయిగా నిద్రపోయాను. చాలా మనశ్శాంతిగా నిద్ర పట్టింది. ఆ రోజు మా మొదటి రాత్రి కాబట్టి త్వరగా పనులన్నీ పూర్తి చేసి గోపితో సరదాగా గడపొచ్చని పనులన్నీ చకచకా పూర్తి చేసేసాను. ఇంతలో నానమ్మ వచ్చి ఇవిగో అంటూ ఒక కొండువా నా చేతికి ఇచ్చింది. చూస్తే అందులో రకరకాల పూలు ఉన్నాయి. అవన్నీ మన చేలోవే. ఆ పూలు మాత్రం సావిత్రమ్మని అడిగి తెచ్చా. రంగురంగుల పూలతో నాకు ఆ పూలని చూస్తే ముచ్చటేసింది. ఎంత పరిమళం అని అనుకుంటూ ఉండగానే దారం తెచ్చి నా చేతిలో పెట్టింది. తన పని తను చేసుకోవటానికి. నాకు పూలు కట్టడం వచ్చేమో అని అనుకుని. నాకు దారం ఇచ్చినట్టు ఉంది. నాకు పూలు కట్టడమే రాదు. అస్సలు రాదు. ఇప్పుడంటే పూలు ఇష్టంగా పెట్టుకుంటున్నా కానీ చిన్నప్పుడు నాకు అసలు పూలు పెట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు. దానికి కారణం మా అమ్మ ఎప్పుడూ తన పూలు తెచ్చి కట్టి నా జడలో పెట్టేది. దాంతో నాకు పూలంటే అయిష్టత. కానీ ఇక్కడికి వచ్చాక ఇదిగో ఇప్పుడే గోపి కోసమే పూలు పెట్టుకోవాలి అనిపిస్తుంది. ఈ నానమ్మ కూడా చాలా తెలివైంది. వచ్చిన ఇన్ని రోజుల్లో కూడా ఏ రోజు పూలని తీసుకురాలేదు. ఒకవేళ తెస్తే రోజు కాని రోజున ఒకటైపోతారేమోనని భయం కాబోలు. అందుకే ఈరోజు మంచి ముహూర్తం చూసుకుని ఆ పూలు కూడా నాకు తీసుకుని వచ్చింది. ఆ పూలన్నీ మంచం మీద పెట్టి వంట పనులు చేయటానికి లోపలికి వెళ్ళా.
ఇంకా వంట పూర్తి చేసి పెరట్లోకి వెళ్ళాను. ఇంతలో గోపి పూలు కడుగుతూ కనిపించాడు. అసలేంటి గోపి, అసలు తనకి రాని పనులు ఏమైనా ఉన్నాయా లేవా అన్న డౌట్ కూడా వచ్చింది నాకు. అన్ని పనులు భలే చేస్తున్నాడు. నేను వెళ్ళి తన పక్కనే కూర్చున్నాను. నేను పూలను తనకి అందిస్తున్నాను. పూలు కట్టడం ఎప్పుడు నేర్చుకున్నావు? చిన్నప్పుడు మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను. మా అమ్మ పూలు చాలా చక్కగా కడుతుంది. రకరకాల మాలలు కూడా అల్లుతుంది. ఊళ్ళో అందరూ కూడా మా అమ్మ దగ్గరే పువ్వులు అల్లించుకోవటానికి వచ్చేవాళ్ళు. నేను కూడా తనని చూస్తూ అల్లడం నేర్చుకున్నాను. నిజం చెప్పాలంటే మహా, అచ్చు నువ్వు మా అమ్మలానే ఉన్నావు. మా అమ్మ కూడా అచ్చం నీలాగే నుదుటిన బొట్టు, తలలో పూలతో ఎప్పుడూ కళకళలాడుతూ ఇల్లంతా తిరుగుతూ ఉండేది. గోపి, నాకు కూడా పూలు ఎలా కట్టాలో నేర్పించవా? నేను కూడా నేర్చుకుంటా అంటే తను ఎలా కట్టాలి అంటూ నాకు కట్టడం నేర్పించాడు. నేను కట్టడానికి చాలా ట్రై చేస్తూనే ఉన్నా కానీ కట్టిన పువ్వులన్నీ ఒక్కొక్కటిగా కింద పడిపోతున్నాయి. మహా, ఒక్క రోజులో ఏదీ రాదులే, నిదానంగా నేర్చుకుందువులే అని అన్నాడు. ఇంకా ఈరోజు నానమ్మ వాళ్ళు తొందరగా కూడా పడుకున్నారు. బయట మంచం వేసుకుని నేను అన్నీ సర్దేసి స్నానం చేసి తెల్ల చీర కట్టుకుని మల్లెపూలు పెట్టుకుని చిన్న గ్లాసులో పాలు తీసుకుని మంచం దగ్గరికి వెళ్ళాను. గోపి మంచం మీద కాలు వేసుకుని ఏదో పాట పాడుకుంటూ ఉన్నాడు. నేను తన దగ్గరికి వెళ్ళి బావా పాలు అంటూ ముందుకు చెయ్యి చాపాను. తను లేచి నా చేతిలోని గ్లాస్ తీసుకుని కింద పెట్టి నన్నే చూస్తున్నాడు. ఏంటి పంతులు గారు, ఎంతసేపు నన్ను చూస్తూ ఉండడం అని, ఈ పాలు తాగేదేమైనా ఉందా అని అడిగాను. ఏంటో మహా, నిన్ను చూస్తూ ఉంటే నాకేమీ గుర్తుకు రావటం లేదు. గుర్తుకు రావు కూడా. కూర్చో మహా, నువ్వు ఈ తెల్ల చీరలో అచ్చం దివి నుండి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉన్నావు. వెన్నెలొలికించే చందమామను కూడా నిన్ను చూసి నీ ముందు చిన్నబోయాడు. అటువంటిది నీ రూపం. నిన్ను చూస్తుంటే నువ్వు నా పక్కన ఉంటే నాకింక ఏమీ గుర్తుకు రావు. నా చిన్నప్పుడే నా మదిలో నీ రూపాన్ని చెరిగిపోకుండానే దాచుకున్నాను. ఎవరికో గాని ఇష్టమైన సఖిని మనసారా దక్కించుకునే అదృష్టం అందరికీ కూడా రాదు మహా. ఆ దేవుడు నాకు ఇష్టమైన వాళ్ళందరినీ తన దగ్గరికి లాగేసుకున్నాడు. మహా, నిన్ను కూడా నాకు చేరువ కానివ్వడు అనుకున్నాను. కానీ నాకు ఇష్టమైన సఖియే నన్ను ఇష్టమైన సఖుడిగా చేశాడు. ఇంత అందమైన బొమ్మని నాకు అప్పగించాడు మహా. ఇంతకు మించిన అదృష్టం ఏమీ లేదు, ఏమీ వద్దు కూడా అంటూ నన్ను తన కౌగిట్లో బంధించాడు. నేను కూడా తన కౌగిట్లో బందీనైపోయాను. మా అన్యోన్యతకు అడ్డం ఎందుకని ఆకాశంలో ఉన్న చందమామ కూడా మబ్బుల్లో దాగిపోయాడు. నిజమైన ప్రేమ ఎదుటివారి నుంచి కూడా అంతే గాఢమైన ప్రేమను ఆశిస్తుంది. కానీ ఆస్తులు అంతస్తులను కాదు. ఎంతో స్వచ్ఛంగా నిర్మలంగా ప్రేమించి ఆరాధించే వారి ప్రేమను గెలిపించుకుని ఎన్ని కష్టాలు ఒడిదుడుకులు ఎదురైనా వారి బంధాలను అంతే దృఢంగా ఉంచుకునే ప్రతి ఒక్క ప్రేమిలకు నా ఈ ఇష్టమైన ప్రియసఖుడు కథ అంకితం. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరో కొత్త స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అలానే ఆ స్టోరీని కూడా మీరు ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.